ఇదే వీకర్ సెక్షన్ పక్కనే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి భూమిని అమ్ముకుంటున్నారు దర్జాగా. కాబట్టి గుడిసెలు పాకులు వేసి వేల గజాల స్థలాన్ని ఆక్రమించారు. నిబంధనల ప్రకారం ఈ సర్వే నంబర్ల 500 గజాల చొప్పున ప్లాట్లుగా విక్రయించారు. ఈ భూమిలో ఉన్న సర్వే నంబర్ ప్రకారము ఒక లేఅవుట్ తయారు చేసి 500 గజాల ప్లాట్ చొప్పున ప్లాట్లు విక్రయించారు. మొత్తము ఆక్రమణల తర్వాత ఇక్కడ ఈ 2000 గజాల స్థలమే మిగిలింది. నకిలీ పత్రాలతో దాని కబ్జాకు యత్నాలు చేస్తున్నారు. మొత్తం 15 ఎకరాలకు 500 లెక్క లేబర్లు తయారు చేసి 2000 ఎకరాలు మాత్రమే మిగిలిందంట. మిగతాదంతా డమ్మీ పత్రాలు సృష్టించి అమ్మడం గిన జరిగిపోయింది. మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారో ప్రజలను ఉద్దేశించి ప్రజలకిచ్చే ఇక్కడ ఈ భూములు ప్రజలకు ఇవ్వనియోరు, ఆస్తులు కబ్జా చేసిన తర్వాత వీళ్ళు కుమ్ముకైపోయి లాస్ట్ మిగిలింది ఏంటంటే నకిలీ పత్రాలు సృష్టించి కరెక్ట్గా ఈ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయగా జిహెచ్ఎంసీ అధికారులు గృహ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఆ ప్లాట్లు పొందిన వారిలో సినీ రంగంతో పాటు కీలక రంగాల వారు ఉండడము గమనార్హం. కళ్ళ ముందు జరిగిన కబ్జాలు చేసిన, లేవట్లు చేసిన, పాలిటిక్స్ వాళ్ళు వచ్చిన, ఈరోజు మొత్తం రౌడీ షీటర్లు వచ్చిన ఈ రిజిస్ట్రేషన్లు జిహెచ్ఎంసీ అధికారులు గృహ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారంట. ఇంకా ఇవన్నీ ఉన్న తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు ఇలా పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఆ ప్లాట్లు పొందిన వారిలో సినీ రంగంతో పాటు కీలక రంగాల వారు ఉండడం, తర్వాత కళ్ళ ముందే సర్కార్ స్థలాలను కబ్జా చేయడము సాగుతున్న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంట. కళ్ళ ముందు జరిగిన చర్యలు తీసుకోవడం లేదు అంటే ఎంత దుర్మార్గం చూడిది. అధికారం చేతిలో పెట్టుకొని రౌడీ షీటర్లకు అంత కుమ్ముకయ్యి డబ్బులు దొబ్బేసి ఇలా జనాలకు అందకుండా ఎంత అన్యాయం ఇది, ఎంత దుర్మార్గం ఇది ఆలోచన చేయాలి ఒకసారి. గత ప్రభుత్వం చేసిన కీలకం ఇదంతా. తర్వాత ఈ సర్వే నంబర్లో రైతులకు ఇచ్చిన భూముల్లో నిర్మాణాలు చేయకూడదంట. మరి ఏం చేస్తారు? ఇక్కడ మాత్రమే పక్క నిర్మాణాలు వస్తాయి. ఎందుకంటే ప్రజలకు ఇవ్వకూడదు, నిర్మాణాలు గిన వస్తాయి. ఈ నంబర్లో రైతులకు ఇచ్చిన భూముల్లో నిర్మాణాలు చేయకూడదని చెప్తారు. పక్క పత్రాలు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇస్తారు. తర్వాత కాజగూడ పెద్ద చెరువు సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 36లో స్థానిక సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 36 పట్టదారులకు కొంత మేరకు పట్టా భూమి ఉంది. కానీ తాను కొన్న పట్టా స్థలం పక్కనే ఉన్న సర్వే నెంబర్ 29లో సర్కారు జాగాలో 2000 గజాలను కబ్జా చేసి దీన్ని కరెక్ట్గా ఈ సర్వే నెంబర్ 36లో ఉందని అధికారులను చెబుతున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు అందించినా స్పందించకపోవడము ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తున్నది? ఇది ప్రభుత్వం ఎందుకు పట్టించుకొని ఈ 2000 గజాలను ఈ 29లోని సర్కార్ జాగాలో 36 సర్వే నంబర్లో ఈ కబ్జా చేసిన ల్యాండ్ను అధికారులకు తొందరలోనే చెప్పేసి వీళ్ళను జరిపించవలసిందిగా అధికారులకు సూచన.